టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మరి ప్రదోష శని అమావాస్య అనేది ఉంది. అంతేకాకుండా శని నక్షత్రాల్లో ఒకటైన పుష్యమి నక్షత్రం కూడా ఈరోజు ఉంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా శని యొక్క విశిష్ట ఆరాధనకి చాలా అనుకూలమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మరి మానవుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో జాతకరీత్యా చెప్పాలి అంటే కనుక ప్రధానంగా ఎక్కువగా శని బాధితులు ఉంటారు, లేదా రాహు బాధితులు ఎక్కువగా ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఇటు రాహుకి అత్యంత మిత్రుడైన శని, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మిగతా రాశులు ఏవైతే ఉంటాయో ఈ ఏళ్ళనాటి శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, వీటి వల్ల ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది ఉంది. తర్వాత వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ఇక మకర కుంభ మీన రాశుల వారికి అయితే కనుక ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అయితేనేమి, ఇతరత్ర శని ప్రభావం అయితేనేమి, వీటి వల్ల మనకి జీవితంలో జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి కాలేకపోవటం అనేది కూడా సంభవిస్తుంది. అలాగే ఏ పని తలపెట్టినా కూడా అందులో ఏదో రకమైన మందకోడి వాతావరణం ఉంటుంది. సో ఏదైనా శనితో కూడుకున్నది ఏదైనా కూడా అది మందంగా సాగుతుంది. కాబట్టి ఈ శనివారాన్ని మనము మందవాసరి అని కూడా అంటూ ఉంటాం. అంటే శని కొద్దిగా శీఘ్రగతిన సంచరించే గ్రహం కాదు. అందుకని మన యొక్క పురోభివృద్ధిలో కూడా ఆయన ఆలస్యాల్ని, ఆటంకాలని సృష్టించడం అనేది కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సరే అకాల మృత్యువు అనుకోండి, లేదా మరి ఏదైనా సరే ఆకస్మికంగా ధన నష్టాలు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఈ వ్యతిరేక సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ వ్యతిరేక సంఘటనలో కీలకమైన గ్రహం ఏది అంటే కనుక అది శనిగా చెప్పవలసి ఉంటుంది. కనుక ఈ శని యొక్క దోష నివారణ ఏదైతే ఉంటుందో దాన్ని ఈరోజు కనుక మనం ఆచరించినట్టయితే కనుక తప్పకుండా ఎంతో కొంత ఉపశమనం లభించడానికి ఉంటుంది. ఎందుకంటే శనికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య. ముఖ్యంగా ఈ అమావాస్య అనేది మనకి ఈరోజు అంటే ప్రదోష సమయానికైతే అమావాస్య ఉంటుంది కనుక తామస దేవతలు కానీ తామస గ్రహాలు కానీ వీటన్నిటిని ఆరాధించడానికి కూడా మనకి ప్రదోష సమయం అనేది చాలా శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే ఇదే ఆగస్టు నెలలో మళ్ళీ మనం ఏదైనా సరే ఈ శనివారం నాడు ఈ శనికి సంబంధించిన ఆరాధన ఒకవేళ మనం చేయలేకపోయినప్పటికీ కూడా ఇదే నెలలో మళ్ళీ మనకి 17వ తారీఖు 31వ తారీఖు కూడా శని త్రయోదశి అనేది రాబోతుంది. అంటే ఈ నెలలో ముఖ్యంగా 3 రోజులు శని కోసం చాలా విశిష్టంగా ఉండే రోజులు రాబోతున్నాయి. ఇక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా ఈ శనివారం నాడు ఈ అమావాస్య నాడు మనం ఏం చేయాలి అంటే కనుక ప్రదోష సమయంలో ఈ శని యొక్క ఆరాధన అనేది తలపెట్టాలి. ఇందుకు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక నల్ల నువ్వులు బెల్లము కలిపి చిన్న ఉండలాగా చేసి 8 ఉండలు సిద్ధం చేసుకోవాలి. ఈ 8 అంటే నల్ల నువ్వులు కనుక దొరక్కపోతే కనుక లేదా నల్ల నువ్వులతో చేయటం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కానీ చిమ్మిలి ఉండ ఎలాగైతే మనం నాగేంద్రుడి కోసం చేస్తామో అదే రకమైన చిమ్మిలి ఉండలైనా కూడా ఈరోజైతే కనుక చేసుకుని మనం 8 ఉండల్ని రెడీ చేసుకోవటం అనేది అవసరం. ఇక తర్వాత వచ్చేప్పటికి మనం ఈరోజు శివుడి యొక్క పటం దగ్గర కానీ ఆంజనేయ స్వామి యొక్క పటం దగ్గర కానీ 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఆ తర్వాత మనం శనికి సంబంధించింది ఏదైనప్పటికీ కూడా స్తోత్రం చదువుకోవటం అనేది అంటే శని పింగళ స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని పారాయణం చేసినా కూడా చక్కటి ప్రయోజనం అనేది ఉంటుంది. ఒకవేళ తేలిగ్గా ఏదైనా సరే చదవాలి అనుకుంటే కనుక శని గాయత్రి అనేది ఏదైతే ఉంటుందో ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఇది 19 సార్లు చదువుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే మంత్రం ద్వారా
మరి వారి యొక్క సాధన చేసుకుందాము అనుకుంటే కనుక, ముఖ్యంగా పుష్యమి నక్షత్రం అనేది ఈ నక్షత్రాలన్నింటిలో కూడా అమితంగా కాస్మిక్ ఎనర్జీ కలిగిన నక్షత్రం. ఇది గురుడు యొక్క సొంత నక్షత్రం అయినప్పటికీ కూడా ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ మామూలుగా శని పరిపాలిస్తాడని మనము జాతకంలో చెప్తాం. కనుక ఈ పుష్యమి నక్షత్రం కలవటం, శనివారం కలవటం, అమావాస్య కలగటం, ఈ మూడు కూడా మనం ఏదైనా కూడా శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం అనేది చాలా ఉత్తమం. ఇంకా మనం ఇందాక చెప్పినట్టు ఏదైనప్పటికీ కూడా శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం, శని గాయత్రి 19 సార్లు పఠించటం, ఇవి కాకపోతే కనుక మనం ఈరోజు శనీశ్వర మంత్రం అనేది 108 సార్లు పఠించటం. అది ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః. ఇది 108 సార్లు చదువుకోవటం వల్ల కూడా మనకి శని దోషాల నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఇవన్నీ చదువుకున్న తర్వాత 8 ఈ నువ్వుండలు ఏవైతే ఉంటాయో అవి శివుడి పటం దగ్గర నివేదన చేయాలి. అలాగే ఈరోజు మనం వెలిగించుకోగలిగితే కనుక సాంబ్రాణి పొగ వెలిగించి మరి ఆ సాంబ్రాణి పొగనంతా కూడా మన ఇంటి అన్ని గదుల్లో కూడా చూపించటం వల్ల కూడా బయట నుంచి వచ్చే చెడ్డ శక్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఎంతో కొంత బయటపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనం ఈరోజు చేసుకోవాలి. తర్వాత మరి ఈ 8 ఉండలు మనం తినచ్చా లేదా అనేది కూడా చాలామందికి కలిగే ప్రశ్న. అయితే ఈ 8 కూడా మనం ప్రసాదంగానే తీసుకుని తినచ్చు. అయితే ఈ 8 ఉండల్లో ఏదైనప్పటికీ కూడా అందులో కొన్ని 1-2 ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టి మిగతావి కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక అలాగే ఎవరికైనా సరే చీమలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలు కనుక ఉంటే కనుక తప్పకుండా ఈ చీమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనుక మనం ఈ నువ్వుండల్ని వేస్తే కనుక ఇంకా శీఘ్రగతిన కూడా మనకు కొంతవరకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇదే రోజు మీకు ఎవరికైనా సరే అందుబాటులో నల్ల కుక్కలు ఏవైనా ఉంటే కనుక ఈ నల్ల కుక్కలకి కొద్దిగా అన్నం మీద కొద్దిగా 1 చుక్క లేదా 2 చుక్కలు నువ్వుల నూనె వేసి ఈ నల్ల కుక్కలకి తినిపించడం వల్ల కూడా మనకి తప్పకుండా అటు కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో పాటు శని అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ఖచ్చితంగా ఈరోజు ఈ రకమైన క్రియని ఆచరించి మనం శని నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తప్పకుండా బయటపడడానికి ఉంటుంది. తప్పకుండా మన ప్రేక్షకులు ఈ రకంగా ఆచరించి ప్రయోజనాన్ని పొందుతారని, అలాగే ఒకవేళ ఏ కారణం చేతైనా కానీ మనము ఇప్పుడు వచ్చే ఆగస్టు 3వ తారీఖు శనివారం నాడు కనుక చేసుకోలేకపోతే ఇదే నెలలో ఆగస్టు 17వ తారీఖు శని త్రయోదశి ఉంది. మళ్ళీ ఆగస్టు 31న కూడా శని త్రయోదశి ఉంది. కనుక ఈ 3 రోజుల్లో ఏదైనా 3 రోజులు చేసుకున్నా కూడా తప్పులేదు. అలాగే కనీసం కుదిరిన వాళ్ళు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజైనా కూడా చేసుకున్నా కూడా తప్పులేదు. ఆ రకంగా చేసుకుని శని యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుతామని విశ్వాసంతో మీకు అందరికీ తెలియజేయటం అవుతుంది. జై శనేశ్వర.